తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మళ్లీ తెర మీదకు వచ్చాయి. మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీ భవిష్యత్తుపైనే కాకుండా కుటుంబ రాజకీయాలపైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటి? తెర వెనుక రాజకీయం ఏంటి? తాజాగా కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అంతేకాదు, కవిత తన దృష్టిని హరీష్ రావు, సంతోష్ వైపు మళ్లించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. గతంలో బీఆర్ఎస్ ను వీడిన కొండా సురేఖ హరీష్ రావుపై చేసిన ఆరోపణలే ప్రస్తుతం కవిత కూడా చేయడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దానికి హరీష్ రావు ప్రత్యక్షంగా సంబంధం ఉంటూ చేసిన ఆరోపణలు కేవలం వ్యక్తిగత స్థాయిలో కాకుండా అటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. ఈ ఆరోపణలు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయుధంగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా ఆయన ట్రబుల్ షూటర్ కాదు, ఒబుల్ షూటర్ అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఒకరిపై ఒకరు చేసే ఆరోపణలు ఎలాంటి స్థాయికి చేరుకున్నాయో స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈసారి కవిత కేవలం హరీష్ రావుతో ఆగలేదు. తన సొంత అన్న కేటీఆర్ ను కూడా లక్ష్యంగా చేసుకోవడం పార్టీ వర్గాలను మరింత కుదిపేసింది. తనపై జరుగుతున్న కుట్రను కేటీఆర్ పట్టించుకోలేదని, 103 రోజుల పాటు మాట్లాడకపోవడం ద్వారా నిర్లక్ష్యం చూపారని ఆమె ఆరోపించారు. ఇది కేవలం వ్యక్తిగత సంబంధాల సమస్య కాదు, పార్టీ నాయకత్వంలో ఉన్న లోతైన విభేదాలకు ప్రతిబింబం. అంతేకాదు, కుటుంబంలో విభేదాలు కొనసాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వాదనలో రేవంత్ రెడ్డి పేరు వినిపించడం మరింత చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారి రేవంత్ ను విమర్శించే హరీష్ రావుకు, రేవంత్ కు పొత్తు పెట్టడం విశేషం. అసలైన ప్రతిపక్ష నేతను ఎదిరించాల్సిన సమయంలో కవిత మాత్రం హరీష్ రావు రేవంత్ కు ముందే లొంగిపోయాడనే మాటతో చర్చల దిశను మార్చేశారు. దీని వెనుక నిజంగా ఏదైనా అవగాహన ఉందా, లేక ఇది కవిత వ్యూహాత్మక వ్యాఖ్యలు మాత్రమేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కవిత పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యాక కూడా తన పంథాను మార్చుకోకపోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె పోరాటం కేవలం తన స్థానాన్ని కాపాడుకోవడమేనని, లేక పార్టీ భవిష్యత్తు పైన అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. మొత్తానికి కవిత ఆరోపణలు బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలను కట్టినట్టు చూపిస్తున్నాయి. కుటుంబంలోను, పార్టీలోను ఎవరి మీద విశ్వాసం ఉంచాలో కేసీఆర్ కు కూడా సవాల్గా మారుతుంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే, కవిత బాణాలు ఎప్పుడు హరీష్, సంతోష్ రావు వైపే దూసుకెళ్తున్నాయి. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక లోతాని వ్యూహాత్మక గణాంకమా? ఆమె వ్యాఖ్యల వెనుక రాజకీయ మర్మం ఏంటి అనేది ముందు ముందు బయటపడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.